ఐపీఎల్ 2026 లో ముంబై ఇండియన్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అండ్ బ్యాలెన్స్డ్ సైడ్స్ లో అనిపిస్తుంది. వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ ఇండియన్ కోర్. ప్లేయింగ్ 12 చెప్తే మీకు అర్థమైపోద్ది. ఓపెనర్స్ గా రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డికాక్ ఉంటారు. లాస్ట్ ఇయర్ రయన్ రికల్టన్ ఆడాడు, బట్ ఈసారి క్వింటన్ డికాక్ వెళ్తారనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, కన్సిస్టెన్సీ ఉంది. అండ్ నెంబర్ 3 లో వాళ్ళు స్కైన్ ఆడిస్తారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నెంబర్ 3 లో ఆడి చాలా కన్సిస్టెన్సీ చూపించాడు. సో అదే ప్లేస్ లో ఆడతాడు ఈ సంవత్సరం కూడా. నెంబర్ 4 లో తిలక్ వర్మ, నెంబర్ 5 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 లో ఇన్ఫార్మ్ విల్జాక్స్ ఎంత మంచి ఫామ్ లో ఉన్నాడో మనం చూసాం. వరల్డ్ కప్ లో 4 మ్యాచ్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచాడు తన ఆల్రౌండ్ షోతో. అండ్ బౌలింగ్ కూడా 4 ఓవర్లు ప్రొవైడ్ చేయగలడు అవసరం అయితే. జస్ట్ 2 అవర్స్ చాలు విల్జాక్స్ నుంచి, బట్ చెప్తున్నా మామూలుగా 4 ఓవర్లు వేయగలడని. అండ్ నెంబర్ 7 లో నమన్దీర్ ఆడతాడు. అండ్ నెంబర్ 8 లో శాంట్నర్ ఉన్నాడు, గజన్ఫర్ ఉన్నాడు. ఐ థింక్ దే విల్ గో విత్ శాంట్నర్, బట్ గజన్ఫర్ తో వెళ్తే చాలా బాగుంటదని నేను అనుకుంటున్నాను. ఎందుకో ముందుకెళ్లి కొద్దీ చెప్తా. నెంబర్ 9 లో దీపక్ చహర్, నెంబర్ 10 లో బూమ్రా, అండ్ నెంబర్ 11 లో ట్రెంట్ బోల్ట్. చెప్పాను కదా వీళ్ళ టీం చూస్తే మీకు చాలా బ్యాలెన్స్డ్ గా అనిపిస్తుంది. వాళ్ళ బౌలింగ్ గానీ బ్యాటింగ్ లైనప్ గానీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ వాళ్ళ గజన్ఫర్ ఆడిస్తే ఎందుకు మంచిదని చెప్తున్నానంటే, గజన్ఫర్ మంచి మిస్టరీ బౌలర్, శాంట్నర్ కూడా మంచి ప్లేయరే, మంచి ఆల్రౌండర్. జెన్యూన్ స్పిన్నర్ తో వెళ్తే చాలా మంచిది. ఎందుకంటే ఆల్రెడీ ముంబైకి బ్యాటింగ్ డెప్త్ ఉంది. దీపక్ చహర్ కూడా బాగా ఆడగలడు. కావాలంటే ఇంపాక్ట్ ప్లేయర్ గా ఒక బ్యాటర్ తెచ్చుకుని ఆడించుకోవచ్చు. రాబిన్ మింజ్, రాజ్బావ్ లాంటి హిట్టర్స్ ఉన్నారు. అండ్ ధనీష్ లాంటి మంచి బ్యాటర్స్ ఉన్నారు, స్టడీ బ్యాటర్స్. సో వాళ్ళకి గజన్ఫర్ ఆడించుకునే స్వాచ్ ఉంది. సో అంత మంచి ప్లేయర్ ఉన్నప్పుడు బెంచ్ మీద కూర్చోబెట్టడం ఎందుకు, ఆడిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మరి వాళ్ళ బ్రెయిన్ లో ఏముందో మనకు తెలియదు కదా. అండ్ వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ ని కూడా చాలా బాగా రొటేట్ చేసుకోవచ్చు. స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటే మయాంక్ మార్కండ్ అని ఆడిపించుకోవచ్చు. పేస్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటే అశ్విని కుమార్ ని ఆడించుకోవచ్చు. బోత్ బ్యాటింగ్ కి ఫాస్ట్ బౌలింగ్ కి ఈక్వల్ గా అనుకూలించే పిచ్లు ఉంటే శార్దుల్ ఠాకూర్ ని ఆడించుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఒక మంచి ప్లేయర్ ని తీసుకున్నారు అథర్వ అంకోలేకర్ అని చెప్పి, చాలా మంచి ఆల్రౌండర్. బట్ తనకి ఇంజురీ అయింది. అతని ప్లేస్ లో ఎవరిని తీసుకుంటారో చూడాలి. ఐ థింక్ ఒక మంచి స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ తీసుకుంటే ఇంకా బాగా ఉపయోగపడతారు టీమ్ కి. ఇంపాక్ట్ ప్లేయర్ గా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఆడించి అప్పుడు శాంట్నర్ ని ప్లేయింగ్ లెవెల్ లో పెట్టుకోవచ్చు. ఈసారి ఈ టీమ్ కి కప్ కొట్టే అవకాశాలు కూడా గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్ఫార్మ్ విల్జాక్స్ ఉన్నాడు, బూమ్రా ఉన్నాడు, హార్దిక్ ఉన్నాడు. చాలా స్ట్రాంగ్ టీం ఉంది కాబట్టి ముంబై చాలా డేంజరస్ సైడ్. అండ్ ఇంతకు ముందు జీటీ టీమ్ అనాలిసిస్ ప్లేయింగ్ 12 గురించి కూడా ఒక వీడియో చేస్తా. అది రిలేటెడ్ వీడియోస్ లో పెడతా. వెళ్ళి లుక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.